यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి అధ్యయనం చేస్తున్నాము. 85 శ్లోకాలను అద్వైత సారాన్ని అధ్యయనం చేసి ఉన్నాం. ఈనాడు 86వ శ్లోకంలో ఉంటున్నాము. అధ్యయనం చేద్దాం. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతశల్యం దహనకృతమున్మీలితవతా తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణం. గమ్మత్తుగా రాస్తారు. మృషా కృత్వా గోత్రస్ఖలనం అథ వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతశల్యం దహనకృతం ఉన్మీలితవతా తులాకోటిక్వాణైః కిలికిలితం ఈశానరిపుణా. ఈశానరిపుణా మన్మథుడు కిలికిలితం నవ్వుకుంటున్నాడు. ఎందుకు నవ్వుకుంటున్నాడో పాపం. మృషా కృత్వా గోత్రస్ఖలనం అథ వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాత్ అంతఃశల్యం దహనకృతం ఉన్మీలితవతా తులాకోటిక్వాణైః కిలికిలితం ఈశానరిపుణా. హే జగన్మాత, మృషా గోత్రస్ఖలనం కృత్వా అథ వైలక్ష్యనమితం భర్తారం తే చరణకమలే లలాటే తాడయతి సతీ చిరాత్ దహనకృతం అంతఃశల్యం ఉన్మీలితవతా ఈశానరిపుణా తులాకోటిక్వాణైః కిలికిలితం. హే జగన్మాత, మృషా గోత్రస్ఖలనం కృత్వా కృత్వా అసమాపక క్రియ త్వా ప్రత్యయం అథ వైలక్ష్యనమితం భర్తారం తే చరణకమలే లలాటే తాడయతి చిరాద్దహనకృతం అంతఃశల్యం ఉన్మీలితవతా.
ఈశానరిపుణ తులాకోటి కోణై కిలికిలితం. మిలితా కాదు, ఉన్మిలిత. ఓకే, ఇక్కడ చూడండి, కీ ఫ్రేజ్ ఏమిటంటే తాడయతి తే చరణ కమలే. నీ పాదములతో తాకావు, ముట్టుకున్నావు అనే అర్థము. తాడ్ అనేటటువంటి ధాతువు రెండు గణాలలో కనిపిస్తుంది మనకి. తాడ్ అనేటటువంటి ఈ ధాతువు మనకు పాణిని అష్టాధ్యాయుల్లో చూస్తే చురాది గణంలోనే ఉన్నాయి రెండు. టు స్ట్రైక్, టు బీట్, టు హిట్. మారనా, తాడన్ కర్నా, కొట్టడం, తనడం, కాల్తో తనడం, కర్రతో కొట్టడం, అదొక అర్థం. టు స్పీక్, టు టాక్, టు షైన్, టు గ్లో. చమక్కనా, ధమ్కానా, రెండు అర్థాలు ఉన్నాయి. ఈయన ఏ అర్థంతో వాడారో చూడవలసి ఉంటుంది. ఓకే, సౌందర్య లహరిలో 86వ శ్లోకము ఒక అద్భుతమైన అద్వైత బోధన. ఎప్పటి వల్లనే ఆదిశంకరుడు సౌందర్య లహరిలోని అన్ని శ్లోకాలలోనూ అద్వైతాన్నే పొందుపరిచారు. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా తత్వం దృష్ట్వా తు బాహ్యతః. 86వ శ్లోకాన్ని అందులో ఉన్నటువంటి పురాణ గాథలను పక్కన పెట్టి కేవలం అద్వైత దృష్టితో, అద్వైతిక్ పర్స్పెక్టివ్లో భగవద్గీత ఉపనిషత్తుల ప్రమాణాలతో లోతుగా చదువుకుందాం. ఈ శ్లోకం బాహ్యంగా చూస్తే శివపార్వతుల యొక్క ప్రణయ కలహాన్ని, లవర్ స్టిఫ్ అంటాం కదా, అటువంటి దాన్ని వర్ణిస్తున్నట్లుగా కనిపించినా అనిపించినా, కనిపించినది సత్యము కాదు, అనిపించినది సత్యము కాదు. సత్యాన్వేషణ చేయాలి. అంతర్లీనంగా ఇది జీవాత్మ పరమాత్మల ఐక్యతను మరియు అజ్ఞాన నివృత్తిని అద్భుతంగా వివరిస్తోంది. కీప్ దిస్ మీనింగ్స్ ఇన్ మైండ్. తాడన్, తాడనా, తాడ్ అనే ధాతు టు టాక్, టు షైన్, టు గ్లో, టు స్పీక్, టు టచ్ జెంట్లీ అనే అర్థం కూడా ఉంది. సరే, జీవుడు అజ్ఞానం వల్ల తన నిజస్వరూపాన్ని మర్చిపోతాడు. మరి ఇదే కదా ఈ జగత్తు, ఈ విక్షేపమంతా తన నిజస్వరూపాన్ని మర్చిపోయి రూపంతో పాటు మమైకమై నేను ఫలానా అని పేరు చెప్పుకుంటాడు. అసలు పేరేమిటి? అహమస్మి. అహమస్మి మర్చిపోయి అహం శర్మ, అహం దిస్, అహం దట్ అంటూ పేరు మర్చిపోతాడు. దాన్నే గోత్ర స్ఖలనం. గోత్ర అంటే పేరు, పేరు స్ఖలనం, జారిపోవడం. అంటే అసలు పేరు చెప్పుకోకుండా మరో పేరు ఏదో చెప్పేసుకోవడం, అది గోత్రస్ఖలనం. దానివల్ల సంసారంలో చిక్కుకుంటాడు. ఎప్పుడైతే నేను అహం బ్రహ్మాస్మి, అహమస్మి అని చెప్పుకోలేకపోతున్నాడో, తెలుసుకోలేకపోతున్నాడో, ఎప్పుడైతే జీవుడిని అని పేరు పెట్టుకుని నామరూపాలతో వ్యవహరిస్తున్నాడో, వాడు సంసారంలో చిక్కుకొని అలమటిస్తాడు. ఇదే వైలక్ష్యం. అసలు లక్షణం ఏమిటి? అదిగో సచ్చిదానంద పరబ్రహ్మము నేను. కానీ వైలక్ష్యంగా ఈ శరీరాదులు నేను అనుకుంటున్నాను. అదే సంసారం. ఎప్పుడైతే చిచ్చక్తి, అమ్మవారి యొక్క పాదం ఏమిటి? పోయినసారి చెప్పుకున్నాము. అమ్మవారి యొక్క పాదమే చిత్శక్తి ప్రకటమయ్యేటటువంటి స్థానం. ఆ చిత్శక్తి ఒక్కసారి లలాటాన్ని, ఆజ్ఞాచక్రాన్ని, అహంకారాన్ని తాకిందంటే అప్పుడేమవుతుంది? ఎలక్ట్రిసిటీ తగిలితే ఏమిటవుతుంది? వెంటనే ఎలక్ట్రిఫై అయిపోతుంది అంతా. అప్పుడు అజ్ఞానం నశిస్తుంది. బలవంతంగా వైరాగ్యం తెచ్చుకుందాము అనుకునేటటువంటి వైరాగ్యం, అయ్యో నేను వైరాగ్యాన్ని వదిలేశాను, ఇది అది అనే శల్యం ములుకు, ఆ ముళ్ళు పోతుంది. చివరగా మిగిలేది కేవల సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మానందమే ఉంటుంది. అదే కిలికిలితం. శివుడు చైతన్యం, శక్తి వేరు అని చూడకూడదు. శివుడే చైతన్యము, చైతన్యమే శక్తిగా మారింది. రెండు ఒక్కటే.
శ్లోకంలో స్థూలమైన భావాన్ని ఒక్కసారి అందిస్తాను, దీన్ని పక్కన పెట్టుకోవడానికి. ఎందుకు? రోజు చదువుకుంటున్నాం, ఆసురీ లక్షణాలను చదువుకుంటున్నాం, రాక్షసీ లక్షణాలను చదువుకుంటున్నాం. ఎందుకు? వాటిని పక్కన పెట్టడానికి, తెలుసుకుని అలా చూడకూడదని ఉండకూడదని తెలుసుకోవడానికి. అలాగే ఈ స్థూలమైనటువంటి భావాన్ని చూచి దాన్ని వదిలేస్తాం. శివుడు ఒకరోజు పొరపాటున అమ్మవారిని వేరే పేరుతో పిలిచాట. వేరే పేరు ఏముంటుంది? ఆయనకు 2 భార్యలు, గంగ, గౌరీ. గౌరమ్మ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్దాం అనుకున్నాడు. పాపం గంగమ్మ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అనేసాడు అనుకోండి. అనలే, అలా అండవు. ఈశ్వరుడు అనేటటువంటి వ్యక్తతత్వం కాదు కదా. ఓ గౌరమ్మ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడానికి, ఓ గంగమ్మ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటే ఆవిడకి చాలా కోపం వచ్చేసింది. నా ముందు గంగని తలుస్తావా అని. దానికి శివుడు సిగ్గుపడి తల వంచుకున్నాడు. అప్పుడు అమ్మవారు తన పాదంతో శివుని నుదుటి మీద సున్నితంగా సుతారంగా తాకింది. తద్వారా గతంలో మన్మథుడుకు తనను కాల్చినప్పుడు కలిగినటువంటి బాధలో మిగిలిపోయినటువంటి ములుకు, ఈశ్వరుడు నన్ను కాల్చేశాడు అని కోపం ఉంది మనస్సులో. ఎవరికి? మన్మథుడికి. ఇప్పుడు అమ్మగారు పాదంతో శివుణ్ణి తాకగానే ఆ మన్మథుడికి విజయం వచ్చేసింది. విజయధ్వనులతో నవ్వుతున్నాడు. ఆ నవ్వే అమ్మ యొక్క కాలి అందల మువ్వల సవ్వడి అని బాహ్యంగా అతిశయోక్తి కనబడుతోంది. ఇది స్థూలార్థం. ఏ విధంగా ఆసురీ సంపదను, రాక్షసీ సంపదను, రాజసీ తామసీ వృత్తులను మనం దగ్గర చేరనీయము, ఈ స్థూలార్థాన్ని కూడా మనము ఒక్కసారి చూసుకుని ఇది కాదని తెలుసుకుని తప్పుకుంటాం. ఇప్పుడు అద్వైత పరమార్థాన్ని చూద్దాం. ఇకపై స్థూలార్థంతో మనకు పని లేదు, అంచేత అద్వైతార్థాన్ని చూస్తాం. మృషకృత్వా గోత్రస్ఖలనం. మృషాకృత్వ గోత్రస్ఖలనం. గోత్రస్ఖలనం అంటే పేరు తప్పుగా పలకడం. స్ఖలనం అంటే జారిపోవడం. అంటే నేను అహమస్మి అని చెప్పుకోకుండా అహం సో అండ్ సో, నేను పలానా ఐఎమ్ శర్మ, ఐఎమ్ యాక్టర్, ఐఎమ్ గ్రాండ్ ఫాదర్, ఐఎమ్ దిస్, ఐఎమ్ రవి, ఐఎమ్ నాగా అంటూ చెప్పుకోవడం, అది గోత్రస్ఖలనం. అద్వైత వివరణ ఏమిటి? పేరు తప్పుగా పలకడం అనేది ఏమిటిది? నా స్వరూపం తెలుసుకోక నేను ఇంకో పేరు చెప్పుకుంటున్నాను. అవిద్య లేక ఇగ్నోరెన్స్. దీనినే అన్యోన్య అధ్యాస. అన్యో అన్య అంటే నాకంటే వేరైనటువంటి తత్వము ఈ శరీరాదులను తెలుసుకోకుండా ఆ శరీరాదులకు ఉన్నటువంటి పేరు, ఆ నామరూపాలను, గుణాలను నాయందు ఆరోపించుకోవడము అన్యోన్య అధ్యాస. దానికి సంకేతం. పరమశివుడు శుద్ధ చైతన్యం, వాస్తవానికి నిరాకారుడు, నిర్గుణుడు, నామరూపాతీతుడు, కార్యకారణ విలక్షణుడు, అవస్థాత్రయ సాక్షి, శివం, అద్వైతం, తురీయం, చైతన్యం. అటువంటి పరమశివుడు జీవుడుగా అయ్యాడు. పాపం ఎందుకయ్యాడు? ఇదిగో అమ్మవారి సాంగత్యంలో మాయను కలవగానే ఆయన జీవుడయ్యాడు. జీవుడైతే ఏమిటయ్యాడు? అప్పుడు ఆ పరమశివుడు మర్చిపోయాడు. పాపం జీవుడు అయిన వెంటనే నేను శుద్ధ చైతన్యం అని మర్చిపోయి ఈ శరీరాన్ని నేను, ఫలానా నామరూపాలు నావి, నేను ఫలానా పేరున్నవాడిని, గోత్రం అంటే పేరు, ఫలానా గోత్రం వాడిని, ఫలానా పేరున్నవాడిని అని తన అనంతమైన తత్వాన్ని మరచి పరిమితమైనటువంటి జీవుడుగా వ్యవహారం నడుపుతున్నాడు. నిజానికి ఈయన మర్చిపోయినా కూడా ఇప్పుడు కూడా చైతన్యమే. ఆ శివ చైతన్యమే ఈ జీవ చైతన్యము, రెండు లేవు. ఇప్పుడు కూడా ఆయన చైతన్యంగానే నడుపుతున్నాడు వ్యవహారం. కానీ నేను జీవుడుగా నడుపుతున్నాను నామరూపాలు పెట్టుకుని గోత్రస్ఖలనంలో ఉన్నాడు. పేరు మర్చిపోయాడు. చిన్నప్పుడు చదువుకుంటారు, ఈగ పేరు మర్చిపోయింది, కథ చెప్తారు. నా పేరేమిటి అందరినీ అడుగుతుంది. ఆఖరికి దాని పేరేమిటో తెలుస్తుంది. కుండ అలాగే చాలా రోజులు ప్రయాణం చేసిందట. ఆయన్ని వాళ్ళు కాశీలో పెద్ద పండితులు ఉంటారు, నువ్వు పోయి అక్కడ అడుగు నువ్వెవరు అంటే
అందరు ఎవరి దగ్గర నువ్వు కొండ, నీ పేరు కొండ కదా, నువ్వు పెద్ద కొండ లేదా చిన్న కొండ, పెద్ద కొండ చిన్న కొండ అన్నట్టుగా కొండ అంటున్నారు. ఆఖరికి ఓ మహానుభావుడు అక్కడ కూర్చుని ఇలా జపం చేసుకుంటున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమిటంటే నేను, నువ్వు మట్టివే అన్నాను. ఓహో నేను మట్టినా, అయ్యో ఈ విషయం ఎవరు చెప్పారు కాదండి, మా అమ్మమ్మ చిన్నప్పుడు చెప్తూ ఉండేది, వస్తే కొండ నువ్వు మట్టివే అని. నేను ఇంత దూరం వచ్చింది దానికోసం అనుకుందట కొండ. అలాగే నా స్వరూపమైనటువంటి చైతన్యాన్ని నేను మర్చిపోయి, నేను ఈ కుండని, అంటే ఈ ఉపాధి కలిగిన వాడిని, ఉపాధి కలిగిన దాన్ని, అమ్మమ్మను, తాతయ్యను, నాయనమ్మను, తల్లిని, కూతుర్ని, మరోటి గృహిణిని ఏదో చెప్పు, అసత్యంగా భావించడమే జరిగిన తప్పు. వాట్ ఈస్ ద మిస్టేక్? దెర్ ఆర్ టూ మిస్టేక్స్. మిస్టేక్ నెంబర్ 1 ఈ స్వరూప అజ్ఞానము, దట్ ఈస్ కాల్డ్ అగ్రహణం. స్వరూపం ఏమిటి? సచ్చిదానంద పరబ్రహ్మము, శివతత్వం, ఆ చైతన్యం అని మర్చిపోయి, దానివల్ల ఏమైంది? మరో తప్పు జరిగింది. ఎప్పుడైతే స్వరూపాన్ని మర్చిపోయాను, నా పేరు తెలియలేదు, మరి ఏదో పేరు పెట్టుకోవాలి అంటే నా అడిగాను, ఏమిటంటే నీ పేరు అన్నాను. మా నాన్నగారు చెప్పారు, ఎవరో నీ పేరు ఇదిరా అన్నారు. సరే, ఈ పేరుతో స్థిరపడిపోయాను. అది అన్యథా గ్రహణము. అగ్రహణము, అన్యథా గ్రహణము, ఇదే అజ్ఞానము, ఇదే జీవభావము, ఇదే దేహభావము, ఇదే గోత్రస్ఖలనం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. ఆహా, జ్ఞానం సూర్యుడు, సూర్యుడిని మేఘం కప్పగలదా? అరే, మేఘం సూర్యుడిని కప్పడం ఏమిటండి? కప్పినట్టు ఉంటుంది. అజ్ఞానేన ఆవృతం ఇవా. జ్ఞానం అజ్ఞానం చేత ఆవృతము చేయబడదు, కప్పబడదు, కానీ ఆవృతమివ దృశ్యతే. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, తేన దాని వలన జంతవ ఈ ప్రాణి, ఈ జీవుడు, ముహ్యంతి మోహంలో ఉంటాడు. మోహంలో ఉండేటంటాడు, అసలు నువ్వెవరో తెలుసుకోకుండా, ఆ విషయంగా వ్యవహరించకుండా వైలక్ష్యం కలిగి గోత్రస్ఖలనం జరుగుతుంది. వేరే పేరు అనుకుంటున్నాము. మట్టిని కొండ అనుకోవడం ఎలాగో, బ్రహ్మాన్ని జగత్ అనుకోవడం అలాగే. చాందోగ్యంలో చెప్తారు, వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం రా. అక్కడ కొండ ఏం లేదు, ఊరికే నువ్వు కొండ బండ అంటున్నావు, కొండ ఏమీ లేదు, ఉన్నదొకటే మృత్తికే. మృత్తికే సత్యం. మరి కొండ అంటే ఏదో వచ్చైపోతాయండి అవి ఆగమాపై పేర్లు. అలాగే ఈ కమల, ఈ అమూల్య, ఈ శర్మ, ఈ ప్రసాదు, ఏవేమి పేర్లు ఉన్నాయో ఈ పేర్లన్నీ వచ్చే పోతాయి. ఉండేదేమిటి? సచ్చిదానంద ఆత్మ. అదే గోత్రస్ఖలనం జరిగింది. ఎవరికి? ఎప్పుడైతే చైతన్యం వ్యక్తంగా తయారై ప్రాణిగా మారిందో అప్పుడు గోత్రస్ఖలనం జరిగి తీరుతుంది. కొత్త పేర్లేవో పెట్టుకుంటాం, పనికిరాని పేర్లు, ఏదో వ్యవహారానికి పనికొస్తాయి. ఈ పౌరాణిక కావ్య శృంగారం కాదండి ఇక్కడ ఉన్నది. అమ్మవారేమో కోపం తెచ్చుకోవడం, అయ్యవారు ఆమెను బుజ్జగించడం, ఆమె కోపంతో అలా సినిమాలో చూపించినట్టుగా కాళ్ళతో అలా తన్నడం, ఆయనకి దెబ్బ తగిలి ఆయన కిరీటం కింద పడడం, అలాంటివేమీ కావు. డోంట్ ఇమాజిన్ సచ్ దృశ్య హియర్. ఓకే, వై? Shakti is not a physical form and Shiva is also not an object or a physical form. It is not possible to have such an interpretation of Sringara or Pauranika or Kavya Avagahana. ప్రణయ కలహం కాదు. ఏమిటైంది? జరిగిందేమిటి? చైతన్యంలో మాయ కలిసింది, జీవుడయ్యాడు, అవిద్య వచ్చింది. అవిద్యం వలన అహంకారం, నేను ఫలానా అనే తత్వాన్ని మర్చిపోయి ఒక గోత్రస్ఖలనం జరిగి వేరే పేరుకి బానిస అయ్యాడు, వేరే శరీరం నేను అనుకున్నాడు. అటువంటి వాడు ఏ కొందరిలో ఎవక్కడో శక్తి తాలూకా ప్రేరితమైన చైతన్య ఉదయం కలిగితే, అంటే శక్తి తాకిడి మనకు తగలవలసిన చోట తగిలితే, ఎవరికి తగిలింది ఇప్పుడు? పరమశివుడికి కాదు. పరమశివుడు
నిరాకార నిర్గుణ తత్వము. ఆయన వ్యక్తం కాలే. వ్యక్తమైనటువంటి జీవరూపంలో ఉన్నటువంటి చైతన్యం అంటే ఈ చైతన్యం అది ఒకటే కదా. జీవుడని పేరు పెట్టుకున్నాడు వీడు. వీడికి చైతన్యోదయం కలిగింది. నేను చైతన్యాన్ని తెలుసుకున్నాడు. అంటే నేను శరీరం కాదని తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? ఇదిగో అమ్మను ప్రార్థించాడు. అమ్మ కరుణ వలన శక్తి ప్రేరితమైనటువంటి చైతన్య ఉదయం కలిగితే దాన్నే జ్ఞానాగ్ని అన్నారు. జ్ఞానం అంటే ఏమిటి? అనాత్మను వదులుకోవడం, ఆత్మను తెలుసుకోవడం. నేను అనాత్మని కాదు, నీ అన్యతాగ్రహణం నాకొద్దు, ఈ అగ్రహణం ఏమీ లేదు, నేను చైతన్యమేం తెలుసుకున్నాను, అది జ్ఞానాగ్ని. అలా ఎప్పుడైతే జ్ఞానాగ్నిలోకి వచ్చాడో లోపల ఉన్న ముడుకులన్నీ పోయాయి. చిరాత్ అంతఃశల్యం దహనకృతం అవన్నీ పోయాయి. ఏమిటా ములుకులు? వాసనా రూపాలు. ఆ వాసనలన్నీ వినాశనం అయిపోయి అప్పుడేమిటైంది? స్వరూప సిద్ధి ప్రాప్తించింది. ఎవడికి? కాముడికి. కాముడు అంటే ఎవరు? నా శరీరంలో ఉన్న ఈ జీవభావమే కాముడు. కోరికలు. ఆ స్వరూప సిద్ధి కలిగితే అదే కీలికీలితం. చక్కగా ముసి నవ్వులు నవ్వుకుంది. అంటే మనం చూడండి, గట్టిగా నవ్వకుండా ఒక మోస్తరుగా విని వినబడినట్టుగా కని కనబడినట్టుగా నవ్వడాన్ని కిలికిలితం అంటారు. అంటే చైతన్యం, మాయా, వ్యక్తం, జీవభావం, అవిద్య, అహంకారం, స్మాలై, పేరు మర్చిపోవడం, స్ఖలనం. ఏదో నాటికి జీవుడు నేను జీవుని కాదు, ఈ శరీరం కాదు, ఆత్మని తెలుసుకున్నాడు. ఎలాగా? శక్తి ప్రేరితమైనటువంటి చైతన్య ఉదయం. అప్పుడు దానివలన జ్ఞానాగ్ని వచ్చింది, వాసన విధ్వంసమైంది, స్వరూప సిద్ధి ప్రాప్తించింది. అదే కీలికీలితం. అద్వైత యాత్రకు చిత్రాత్మకమైనటువంటి రూపకల్పన చేసి అంతర్ముఖ ధ్యాన మార్గాన్ని బోధిస్తున్నారు ఆచార్య స్వామి వారు. ఆయన ఏది మాట్లాడినా ఉపనిషత్తే. కాబట్టి ఈ సౌందర్య లహరికి సౌందర్యోపనిషత్ అని నామకరణం చేస్తున్నా ఏ విధమైన తప్పు లేదు. మృష అంటే ఏమిటి? అబద్ధం. అబద్ధమేది? ప్రపంచం అబద్ధం. అవిద్య, మాయ, అసత్యమైనటువంటి అభినివేశం. అతస్మిన్ తద్బుద్ధి. ఏది నేను కానో అతస్మిన్ తద్బుద్ధి. తస్మిన్ దాని యందు, ఆ తస్మిన్ ఏది కానో దాని యందు, తత్ ఆ పరబ్రహ్మమే నేనే అనే బుద్ధి. ఆ పరబ్రహ్మమునందు నేననే బుద్ధి. ఆ తస్మిన్ తద్బుద్ధి. అసత్యమైనటువంటి అభినివేశము దేని మీద? ఉపాధి మీద. చెప్పానుగా, కొండ కాశీ వరకు వెళ్ళింది దాని పేరు తెలుసుకోవడానికి. ఎందుకు? అది ఉపాధి అనుకుంటుంది. తర్వాత తెలిసింది నువ్వు ఉపాధి కాదు, ఉపాధికి ఆధారమైనటువంటి చైతన్యము ఆ మట్టియే అని చెప్పినట్టుగా ఉపాధి అనే భావంలో ఉండడమే మృష. ఓకే ఓకే. మృష ఏర్పడిపోయింది, మాయ వచ్చింది, అవిద్య వచ్చింది. దాని వలన గోత్రస్ఖలనం జరిగిపోయింది. స్వరూపం మర్చిపోయాను, నా శరీరం మనసు అహంకారం అనుకున్నాను, ఏదో పేరు తప్పుగా చెప్పేశాను. ఎప్పుడు మనం మన పేరు సో అండ్ సో అని చెప్పినా అది మృషాకృత్వ గోత్రస్ఖలనమే అవుతుంది. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. ఎక్కడ? ఈశావాస్యం. విద్యయా మృత్యుం తీర్త్వా. ఇక్కడ విద్య అంటే జ్ఞానం, అక్కడ అవిద్య విద్య అంటే అక్కడేమో ఉపాసన జ్ఞానం. శ్వేతాస్వరం. ఆ తస్మిన్ తద్బుద్ధి. ఆ గ్రహణము, అన్యథా గ్రహణము. టైప్ 1 ఎర్రర్ అండ్ టైప్ 2 ఎర్రర్. టైప్ 1 ఎర్రర్ అంటే నిజంగా రియాలిటీ వస్తువు ఏదో తెలుసుకోకపోవడం టైప్ 1 ఎర్రర్. ఇంకొక మిథ్యా వస్తువుని రియల్ వస్తువు అనుకోవడం టైప్ 2 ఎర్రర్. ఈ రెండు ఇక్కడ జరిగాయి. రెండు తప్పులు. నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సత. వాట్ సై. అసతుకు భావము అంటే ఉనికి న విద్యతే లేదు. అసత భావ న విద్యతే. అసత్యానికి ఉనికి లేదు. నా అభావో విద్యతే సత. సత్తుకి అభావము లేకుండుట అనేది లేదు. సత్ అంటేనే ఉనికి. కేవల సచ్చిదానంద బ్రహ్మము అయిన శివతత్వము, పరతత్వము
పరమేశ్వరుడు డూ పెడితే పరమేశ్వరుడు అంటే ఓ వ్యక్తి అనిపిస్తుంది. పరమేశ్వర తత్వము నామరూపాలు తెచ్చుకొని జీవుడు అయ్యాడు. పేరు తెచ్చుకున్నాడు, పేరు పెట్టుకున్నాడు. నేను లక్ష్మి, నేను రమ, నేనేదో కమల, నేను మణి, నేను అమూల్య, ఇన్ని పేర్లు తెచ్చుకున్నాను. ఎందుకు? సచ్చిదానంద బ్రహ్మాన్ని మర్చిపోయాడు, నామరూపాలు తెచ్చుకున్నాడు. ఇలా అవడమే వైలక్ష్యం. వైలక్ష్యం స్వరూప లక్షణం కాదు, అది వైలక్ష్యం, విలక్షణం. స్వరూప లక్షణం ఏమిటి? సచ్చిదానంద పరబ్రహ్మం. విలక్షణం ఏమిటి? శరీరం అనుకోవడం, జీవభ్రాంతి, వేరే వేరే పేర్లు. మృషాకృత్వా గోత్రస్ఖలనం అథ వైలక్ష్యన్ అథ అటు పిమ్మట. ఎటు పిమ్మట? ఎప్పుడైతే జీవభావం ఏర్పడిందో, ఎప్పుడైతే వ్యక్తమైపోయాడో, ఎప్పుడైతే అవ్యక్తం నుంచి వ్యక్తంగా మారాడో, ఎప్పుడైతే ఈ ఉపాధి తాదాత్మ్యం కలిగిందో, అథ అప్పుడు వైలక్ష్య అంటే తన లక్షణాన్ని మరిచిపోయి వేరే లక్షణంలోకి వచ్చేశాడు. అదే నామరూపము. అథ వైలక్షణమితం. అథ చాలా ఇంపార్టెంట్ వర్డ్. అథ అంటే ఏమిటి? అటు తరువాత. ఎటు తరువాత? జీవభావాన్ని పొందిన తరువాత, వ్యక్తమైన తరువాత, మాయా ప్రేరితుడైన తరువాత, మాయతో కూడిన పరబ్రహ్మము వైలక్షణమితం గోత్రస్ఖలనం మృషా. మృషా గోత్రస్ఖలనం అథ వైలక్షణమితం. నమితం అంటే ఇలా తలలా ఉంచుకోవడం. నమస్కారం చేసినప్పుడు కూడా తల ఉంచుతాం కదా, అదే నమిత అంటే ఇలా బెంట్ హెడ్, ప్రహ్వీభావం. అంటే ఉన్నత స్థితి నుండి జారుబాటే నమితం. ఎప్పుడు తల ఉంచుకుంటాం? ఎప్పుడైనా జారుబాటు కలిగితే, ప్రమాదం కలిగితే, అసలు నుంచి జారిపోతే అప్పుడు తల వంచుకోవాలిగా. వంచుకున్నాడు పాపం. ఎవడు? జీవుడైనటువంటి చైతన్యం. ఆ చైతన్యం, ఈ చైతన్యం ఒక్కటే. స్ఖలనం జరిగింది, జారుబాటు జరిగింది, ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదాన్ని ఏంటంటున్నారు సనత్సుజాతుల వారు? ప్రమాదో వై మృత్యుమహం మహం కాదు, మృత్యుమహం బ్రవీమి. ప్రమాదో వై నిశ్చయంగా ప్రమాద, ఈ జారుబాటే మృత్యువు అని అహం నేను బ్రవీమి అంటే చెప్పాను. తల వంచడం అనేటటువంటిది జారుబాటుకు సంకేతం. అనంతమైన పరబ్రహ్మము జీవభావాన్ని పొంది అల్పుడను అనేటటువంటిది పరిచ్ఛిన్నుడును అని సంకోచించడమే ఈ వైలక్ష్యం. అంటే సిగ్గు అని కూడా చెప్పవచ్చు. వైలక్ష్యం సిగ్గు, భయం. ఎక్కడ రెండవది ఉంటుందో అక్కడే భయము, సిగ్గు ఉంటాయి. ఎవ్వరూ లేరనుకోండి, మీరు సిగ్గుపడతారా? ఆలోచించండి. మీరు ఒక్కరే ఉన్నారు టాయిలెట్లోనూ, ఇంట్లోనూ, అప్పుడు సిగ్గుపడతారేమిటి? పడరు. ఎందుకు? ఇంకొకటి ఉంటేనే సిగ్గు, భయం వస్తాయి. అద్వైతంలో సిగ్గుపడడానికి వేరే ఎవరు ఉండరు. అద్వైతం ఒకటే ఉంది. సిగ్గుపడడానికి ఎవరున్నారు? ఎవరు లేరు. కానీ శివుడు తల వంచాడు. ఎందుకు తల వంచాడు? పాపం చైతన్యము జీవభావాన్ని పొందింది, అద్వైతం ద్వైతభావంలోకి జారిపోయింది. అంచేత నమితం, డిసెంట్ ఇంటూ ద లిమిటేషన్ అంటే ఇంటూ ద పరిచ్ఛిన్నత ఈజ్ నమితం. నమితం ఈజ్ ఫాల్ ఇంటూ ద పరిచ్ఛిన్నత, కండిషనింగ్ వన్ సెల్ఫ్. అంటే ఈ దేహభావంగా, ఈ రూపంగా, ఈ ఆకారంగా, ఈ ప్రదేశానికి దేశకాల వస్తు పరిచ్ఛిన్నత కలగడమే నమితం. ద్వితీయాద్వై భయం భవతి. వై నిశ్చయంగా ద్వితీయాత్ భయం భవతి. ద్వితీయాత్ రెండవ దాని వలన భయం భవతి, భయం కలుగుతుంది. బృహదారణ్యకం 1:4-2. ఇదే వైలక్ష్యం, ఇదే భయం, ఇదే సిగ్గు. వైలక్ష్యం స్వస్వరూపానికి వ్యతిరేకం, చైతన్యం నుండి దూరం అయిపోవడం. చైతన్యం లక్ష్యం, ఆ లక్ష్యం నుంచి వైలక్ష్యం, దూరం అయిపోయాం. అదే వైలక్ష్యం. అంటే ఇక్కడ ఎవరో కాదు, ఈ నమితము, మృషాకృత్వ, గోత్రస్ఖలనం, వైలక్ష్యం. నమితం అంటే మన గురించే చెప్తున్నారు. జీవభావంలో ఉన్న వాళ్ళందరూ ఇతరత్వం. ఎక్కడైతే అన్యం అన్యం పశ్యతి, అన్యం అన్య అన్యం పశ్యతి,
అంటే ఒకడు ఇంకొకటి ఉన్నదని తెలుసుకుంటాడు. అప్పుడు అన్ని రకాల అనర్థాలు ఏర్పడుతున్నాయి. చూడండి, తాడన, టచింగ్, కైండ్ ఆఫ్ సోలం యాక్ట్, చేస్టిసైజింగ్. చేస్టిసైజింగ్ అంటే మాటలతో మందలించడం. కైండ్ ఆఫ్ సోలం యాక్ట్ అంటే చాలా మృదువుగా సోలంగా చేసే క్రియని కూడా తాడన అంటారు. తాడన అంటే టచ్, తన్నడం అనే అర్థం కూడా ఉంది. థంపింగ్, స్ట్రైకింగ్ అండ్ హర్టింగ్, హిట్టింగ్, హ్యామరింగ్, విప్పింగ్, ఇవన్నీ కూడా తాడనాలే. కానీ టచింగ్, కైండ్ ఆఫ్ సోలం యాక్ట్ ఆఫ్ ద గాడెస్ అండ్ జీవుడికి ఆత్మతత్వాన్ని తెలియజెప్పేటటువంటి స్థితే ఇక్కడ తాడనం అనబడుతుంది. లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే. వైలక్ష్యం స్వరూపానికి వ్యతిరేకం, చైతన్యం నుండి దూరం, ఇతరత్వం అవడము. వైలక్ష్య వైలక్ష్య నిమిత్తం ఆత్మ బ్రహ్మ ఐక్యాన్ని విడిచిపెట్టి చిన్ని నేను అనుకున్నాడు. క్యాపిటల్ ఐ నుంచి ఈ కండిషన్డ్ స్మాల్ ఐ అన్న ఉపాధి భావంలో నిలిచిపోవడం. ఇదే సిగ్గుచేటు కూడా. మాండోక్యోపనిషత్తు ఏం చెప్తుంది? అయం ఆత్మ బ్రహ్మ. దాని తాలూకా పంచలైన్, మాండూక్యం తాలూకా పంచలైనే అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మయే బ్రహ్మం. అది మరచిన స్థితియే వైలక్ష్యం. అర్థం ఏం చెప్పింది? తే నీవు భర్తారం భర్తను చరణకమలే పాదపద్మములతో తాడయతి తన్నావు, తాకావు. అది అర్థం. భర్త ఎక్కడ? లలాటే, భర్త నుదుటి మీద తన పాదపద్మంతో తన్నింది అనేటటువంటి లౌకిక అర్థాన్ని చూడు. అద్వైతం, ద స్ట్రోక్ ఆఫ్ గ్రేస్, శక్తి యొక్క ఆ తాకిడి, అంటే శక్తి టచ్ అవడం, జీవునిలో ఆ శక్తి ప్రొపెల్ అవడం, శక్తి పాతం ఉందే, అత్యంత కీలకమైనటువంటి మార్పు. తాడన, ఏ కైండ్ ఆఫ్ సోలం యాక్ట్, టచింగ్, చేస్టిసైజింగ్, సున్నితంగా జీవుడిని, ఎవరే నువ్వు జీవుడు కాదురా, నువ్వు చైతన్యం రా, చైతన్యం స్వరూపం రా. మరైతే ఎందుకమ్మా నన్ను జీవుడిని అంటే? నా మాయరా అది, ఊరికే అలా చెప్పా నీకు, చిన్నప్పుడు అలా చెప్తాను, పెద్దయ్యగా ఇంకా మాయలోంచి వచ్చి నువ్వు చైతన్యం అనుకో. చిన్నప్పుడు ఏం చెప్తారు? ఇలా అన్నం పెడితే తింటే, పెరుగు అన్నం తిన్నావు అనుకో, నీకు లక్ష్మీదేవి వస్తుంది, బాగా నీకు సంపదలన్నీ వస్తాయి, పెరుగన్నం పారేయకూడదు చెప్తుంది తల్లి. మాయ కూడా జీవభావాన్ని కల్పించింది. ఆ తల్లి మాయే మళ్ళీ చెప్తుంది, ఇది కరెక్ట్ కాదురా, పెరుగన్నం నరిషింగ్ ఓకే, దీనివల్ల సంపదలు రావడం అంతా చిన్నప్పుడు చెప్పాను, ఇప్పుడు పెద్ద అయ్యావు, కొంచెం నువ్వు సున్నితంగా నీ తత్వాన్ని తెలుసుకోరా అన్నది. లలాటం నుదురు, నెసలు, నుదురు అంటాం కదా, నెన్నుదురు ఈ భాగం. ఆజ్ఞాచక్రం ఉండేటటువంటి స్థానం. ఆజ్ఞాచక్రం దగ్గర ముట్టుకుంటే ఏమిటవుతుంది? అంటే విశుద్ధము ఆజ్ఞ. ఆజ్ఞాచక్రం నుంచి దాటితే సహస్రారం. అంటే అహంకార స్థానము టచ్ అవ్వగానే ఎలక్ట్రిసిటీ, ది పవర్, ద శక్తి ఆఫ్ అమ్మ, ద మూమెంట్ ఇట్ టచెస్ ది ఆజ్ఞాచక్ర ఆర్ ది పాలభాగ ఆర్ ది ఫోర్ హెడ్, ఆ పాలభాగ తలరాత. ఇలా అంట, నా తలరాత అండి. ఎవరు రాశారు? బ్రహ్మగారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలరాత రాయడానికి ఇంకేం మరేం పని లేదేంటి? ఇదే పనిగా కూర్చుంటే ఇన్ని జీవరాశులకి తలరాత రాయడానికి ఆయనకి అన్ని పెద్ద కంప్యూటర్లోనే పనికిరావు. ఎవరి తలరాత వాళ్ళే రాసుకున్నారు. అది ఇండివిజువలైజ్ చేశారు. ఒరే నేను తలరాత నువ్వు రాసుకోరా, ఈజీ అయిపోయింది కదా. ఎన్ని మిలియన్ ఇంకోటి పుట్టాడు, నువ్వు రాసుకో నేను తలరాత. ఆ తలరాత ఈ తలరాత. మనం ఇప్పుడు ఇలా ఉండడం, అధ్యయన భారతిలో అధ్యయనం చేయడం కూడా ఈ తలరాత వలనే చేస్తున్నాం. పాదతాడనం, అమ్మవారి పాదం, చిత్ శక్తి లేక కుండలిని ఎవేకనింగ్, కుండలిని శక్తి. మహిమూలాధారే కమపి మణిపూరే ఉతవహం స్థితం స్వాసిష్టాని హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే. ఆజ్ఞ భ్రూమధ్యం. సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే
సహరహసి పత్యా విహరసే. అక్కడ జీవభావం లేదు, చైతన్యం ఒకటే ఉన్నది. ఆ శక్తి జీవరూపునిలో ఉన్నటువంటి శివ అంటే చైతన్యం, జీవరూపునిలో ఉన్న చైతన్యాన్ని ఒక్క నుదిటిని అంటే అహంకారాన్ని, అజ్ఞానాన్ని తాకి అణచివేయడమే లలాటే భర్తారం చరణకమలే తాడయతితే. ఆహా, ఎంత అర్థమైన ఆ అర్థవంతమైన మీనింగ్ వచ్చింది. లేకపోతే అమ్మవారు సకలానికి పవిత్రమైనది. అమ్మవారంతటి పవిత్రమైనటువంటి ఒక మూర్తి, ఆమె మూర్తి కాదు, అమూర్తము. మూర్తిగా ఊహించడమే ఒక తప్పు. అటువంటి సుశీల ఆ అమ్మవారు భర్తను పాదంతో ముఖం మీద, నొసటి మీద తన్నింది అని అనుకోవడం కన్నా అజ్ఞానం ఉంటుందా? భర్త అనేటటువంటి తత్వం వేరే ఉందా? ఆమె అనే తత్వం వేరే ఉందా? ఆ భర్తకు నుదురు అనేటటువంటి భాగం ఉందా? ఈమెకు కాలనే భాగం వేరే ఉందా? ఈ తన్నడం అనే క్రియ ఉందా? ఏది లేని చోట ఏమిటి ఈ కల్పన? అదిగో ఇదే ఆ కల్పన. పాదతాడనం, అమ్మవారి పాదం చిత్శక్తి లేక కుండలిని శక్తి, ఆ శక్తి జీవరూపుడైనటువంటి శివుని నుదుటిని తాకడం అంటే జీవుని యొక్క చైతన్యాన్ని మేల్కొల్పడం, అహంకారాన్ని అణచివేయడం. జీవునిలో చైతన్యాంశం ఉంది, ఆ చైతన్యాంశం ఒక్కసారి వివేకనైంది, ఈ జడాంశము అహంకారాంశము అణచివేయబడింది. ఎవరి నుదుటి మీద? నిర్గుణ నిరాకార పరతత్వం నుదుటిని ఎవరు తన్నలేరుగా, ఆ నుదుటిని ఎవరు ముట్టుకోలేరుగా, అక్కడ నుదురే లేదుగా, అది నిర్గుణం కదా. మృషాకృత్వా గోత్రస్ఖలన వైలక్ష్య నమితం. మృషాకృత్వా పొరపాటు పడి అసలు స్వరూపం మరచిపోయి అగ్రహణం వలన అన్యథాగ్రహణం చేసి గోత్రస్ఖలన పేరు మార్చుకుని జారిపడి చైతన్యం తెలుసుకోక వేరేదో పేరు నామరూపం అనుకుని వైలక్ష్య చైతన్యం నుంచి దూరంగా వచ్చినటువంటి నామీతం సిగ్గుపడుతున్నా తల వంచుకున్నటువంటి ఈ జీవ చైతన్యాన్ని తట్టింది, తట్టి లేపింది. దిస్ ఇస్ నాట్ ఏ శిక్ష ఆర్ ఏ సార్ట్ ఆఫ్ డెనిగ్రేషన్. ఇట్ ఈస్ నాట్ ఎ డిస్గ్రేస్, బట్ ఇట్ ఈస్ ఎ గ్రేస్. శక్తిపాతం, గ్రేస్, అమ్మవారి అనుగ్రహం. అమ్మ శక్తి తాకిడి తగలగానే జీవుడిలోనున్నటువంటి చైతన్యం మేల్కొని, ఎప్పుడు మేల్కొనే ఉంది కానీ అహంకారం అనే అడ్డు పోయింది. అది వినాశనం అయిపోగానే జీవ చైతన్యం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం స్థిరం తతస్తతో నియమ్యైవ తదాత్మన్యేవ వశం నయేత్. జీవుడుగాడు ఏమంటున్నాడు? యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. యత యత ఎక్కడెక్కడ మనస్సు అంటే శరీరేంద్రియ సంఘాతం నిశ్చరతి ఊరికే ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది అస్థిరంగా. దానిని ఏం చేశాడు? అమ్మవారు వచ్చింది, వచ్చి ఆమె చరణ కమలే తాడేతనగానే తతస్థతో దానిని ఆయా అంశముల నుండి నియమ్యై నియమించి విత్డ్రా చేసి ఉపరతి పొందించి. 6:26 చదువుకున్నాం. యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్య గ్రంథయ. యదా ఎప్పుడైతే, కాలంలో అయితే, సర్వే ప్రభిద్యంతే హృదయస్య ఇహ గ్రంథయ. ఇహ హృదయస్య గ్రంథయ సర్వే ప్రభిద్యంతే. ఈ హృదయ గ్రంథుల అన్నీ కూడా పూర్తిగా చిక్కుముడులు విడిపోయాయి. ఏమిటి చిక్కుముడి? అతస్మిన్ తద్బుద్ధి, అదే చిక్కుముడి. అలాంటి ఒకట ఎన్నో. అసలు స్వరూపము చైతన్యం. అనుకుంటున్నది 1,90 అట్రిబ్యూట్స్. నేను ఇది, నేను అది అని ముళ్ళు పెట్టుకున్నాను. ఈ ముళ్ళన్నీ గ్రంథయ ప్లూరల్. అథ అప్పుడు మర్త్య ఈ జీవుడుగా ఉన్నవాడు అమృతో భవతి చైతన్య రూపమై నిలుస్తాడు. యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్య గ్రంథయ అధమర్చో అమృతో భవతి. కఠోపనిషత్తు 2:3-15. లలాటంతో ఈ భాగం
ఆజ్ఞాచక్రం బుద్ధికి సంకేతం, వివేకానికి సంకేతం. భర్తారం అంటే శక్తికి భర్త ఎవరు? శక్తిపతి ఎవరు? ఆమె చెప్పుకున్నాం కదా, ఆ పరతత్వం యొక్క కూతురు అని కూడా చెప్పుకున్నాం ఓ చోట. గీసుతే అన్నాం అంటే శివతత్వం, చైతన్యం, భర్త. ఎటువంటి భర్త? ఇప్పుడు ఆ చైతన్యంగా లేడు, ఇప్పుడు వ్యక్తమైపోయి జీవుడైపోయాడు. వాడిని చరణ కమలం అంటే ఆమె యొక్క శక్తి మాయ అనేటటువంటి తాడయతి, మేల్కొల్పుట, ప్రేరణ, ప్రబోధం. ఎలా వస్తుందా ప్రబోధం? తత్ర ఏకాగ్రం మనఃకృత్వ, తత్ర ఏకాగ్రం మనఃకృత్వ యత చిత్త ఇంద్రియ క్రియ. చిత్త ఇంద్రియ క్రియ. చిత్తము మనస్సు, ఇంద్రియాలు ఇంద్రియములు, 5+5, క్రియ వాటి వ్యాపారాలు, యత కంట్రోల్ చేసుకుని నియమించుకుని మనస్సును ఏకాగ్రం కృత్వ ఒక్కటే చేయాలి. ఒకదాని ఏమిటి ఏకం? ఉన్నది ఒకటే, దాని మీద మనఃకృత్వ. తత్ర ఏకత్వం అగ్రం మనఃకృత్వ, తత్ర ఏకాగ్రం మనఃకృత్వ యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంయాత్ యోగమాత్మ విశుద్ధయే. చిరాదంతశల్యం దహనకృతమున్మీలితవత. మన్మథ దహనం ఎప్పుడో జరిగింది. మన్మథుడు అంటే కోరిక, కోరికలను దహించడం, కామదహనం. దానికి ఒక మనిషిని కాల్చడం చెప్పుకోక్కర్లేదు. సరే, ఏదో పురాణ కథలలో మన్మథ దహనం జరిగింది. అప్పటి నుంచి ఆయనకి మనసులో చిరకాలంగా అంతర్గతమైన ఒక ముళ్ళు ఉన్నది. ఎప్పటికైనా సరే ఈశ్వరుడికి నన్ను కాల్చేశాడు కదా, ఆ ఈశ్వరుడు గారికి బుద్ధి చెప్పాలి అనేటటువంటి ఒక భావం ఉన్నదనుకోండి. అటువంటి దాన్ని తాడనం వలన, అమ్మవారి ఈశ్వరుని మందలించడం వలన సమూలంగా తొలగిపోయింది. అందుకే ఆయన పక్కపక్క నవ్వుతున్నాడు, కిలికిలింత చేస్తున్నాడు. సాధారణ భావం అక్కర్లేదు, పక్కన పెట్టేస్తున్నాం. ఆసురీ గుణం, రాక్షసీ గుణం, అద్వైతం ఏమిటి? హీలింగ్ ద స్ప్లిట్ ఆఫ్ డ్యుయాలిటీ. స్ప్లిట్ ఆఫ్ డ్యుయాలిటీ ఈజ్ ఎ క్యాన్సర్. క్యాన్సర్ అంటే ఏంటి? రాచపుండు తీరని రణము. స్ప్లిట్ ఆఫ్ డ్యుయాలిటీ ఈజ్ ద టుడేస్ క్యాన్సర్. క్యాన్సర్ బయటకు కనబడుతుంది, ఇది బయట కనపడకుండానే శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. దాన్ని హీల్ చేయడమే ఈ మన్మథ దహనము. కోరికను బలవంతంగా అణిచిపెట్టామనుకోండి, ఏంటవుతుంది? కోరిక పోదు, ఇంకా ఓ ముళ్ళు శల్యంగా మనసులో లోపల గుచ్చుకుంటూనే ఉంటుంది. వైరాగ్యం అనేది బలవంతంగా తెచ్చుకుంటే అది బాధనే మిగులుస్తుంది. అయ్యో నేను వదిలేశాను, అయ్యో నేను వదిలేశాను అనుకుంటే 24 గంటలు ఏడుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అమ్మవారి పాదస్పర్శ జ్ఞానోదయం కలిగిందో అప్పుడు ఆ ముళ్ళు పోయింది. చిరాద్ అంతశల్యం ఉన్మీలితవత అంటే పూర్తిగా ఉన్మీలనం అంటే వేళ్లతో కూడా పోయిందిట ఆ ముళ్ళు. అంటే ట్రేసెస్ కూడా లేకుండా వెళ్ళిపోయింది. ఉన్మీలితవత ముళ్ళు పూర్తిగా తొలగిపోయింది. అంటే ప్రపంచాన్ని ద్వేషించే శుష్క వైరాగ్యం పోయి ప్రపంచమే బ్రహ్మమని తెలుసుకునే పూర్ణ జ్ఞానంలో స్థిరపడ్డాడు. శుష్క వైరాగ్యం ఏమిటి? ఇవన్నీ చేయకూడదు, అవి చేయకూడదు, ఇవన్నీ వైరాగ్యంతో ఉండాలి, వీటిని పట్టించుకోకూడదు. ద్వేషభావం. ద్వేషభావం ఎందుకండి? వైరాగ్యం ద్వేషం కాదు కదా. వైరాగ్య ఈజ్ నాట్ ద్వేష. వైరాగ్య ఈజ్ నోయింగ్లీ రెనౌన్సింగ్ ది ఇంద్రియ వ్యాపారాస్, ఇంద్రియ ఇన్వాల్వ్మెంట్. ప్రపంచమే బ్రహ్మమని తెలియక ఈనాళ్ళు నేను వైరాగ్యంలో ఉండాలి అని భయపడుతూ ఉండేవాడిని. తెలుసుకుంటే ఇంకా వైరాగ్యంలో ఉండడానికి భయమే ఉందండి. పూర్ణ జ్ఞానం అదే దహనకృత ఉన్మీలితవత. చిరాదంతశల్యం దహనకృతం ఉన్మీలితవత. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇదే ముళ్ళు. ఈ శ్లోకం ఏం చెప్తుంది? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. ఇంద్రియాలను నిగ్రహించిన వాటి రసము, కోరిక, రుచి లోపల మిగిలి ఉంటూనే ఉంటుంది.
కానీ పరబ్రహ్మతత్వాన్ని దర్శించినట్లయితే ఆ ముళ్ళు కూడా పరం దృష్ట్వా నివర్తతే. పరతత్వాన్ని తెలుసుకుంటే ఆ ముళ్ళు, ఆ క్రేవింగ్, ఇన్నర్ క్రేవింగ్ కూడా పోతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. అంతఃశల్యం అంటే లోపలి మూలుకు, శల్యం అంటే మూలుకు, ముళ్ళు, నీడిల్. అంతఃశల్యం వాసన, కర్మబీజం, అహంకార శేషం. దహనకృతం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం కలగగానే వాసన రాహిత్యం. ఉన్మీలితవత మూలంతో సహా నిర్మూలం అయిపోయింది. ఎందువలన? జ్ఞానాగ్ని. జ్ఞానాగ్నితో వాసనలు సమూలంగా దహించబడ్డాయి. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. యథా ఏథాంసి సమితోగ్నిర్ భస్మసాత్ కురుతే తథా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే. యథా ఏ విధముగా ఏథాంసి మండుతున్న కట్టెలు, సమిద్ధ అగ్ని బాగా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలో భస్మసాత్ బూడిదైపోతాయో అలాగే జ్ఞానాగ్ని యందు సర్వకర్మాణి సకల కర్మలు భస్మసాత్ బూడిదవుతాయి. ఎప్పుడు? జ్ఞానాగ్ని ఎలా ఉదయిస్తుంది? ఎలా ఉదయిస్తుంది? చరణకమలే తాడయతితే. ఎప్పుడైతే నీవు లలాటం చరణ కమలే తాడైతి, ఎప్పుడైతే నా అక్కడ ఒక గుద్దేవో నా ఆజ్ఞాచక్రం మీద, ఐఎమ్ నాట్ దిస్ పిగ్, ఐఎమ్ లివింగ్ లైక్ ఏ పిగ్ హియర్, ఐఎమ్ నాట్ దిస్ పిగ్, ఐఎమ్ ది చైతన్య. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఎందుకు పిగ్ అన్నాను? పిగ్ ఏం చేస్తుంది? రకరకములైన మలినాలను పూసుకుంటూ భుజిస్తూ ఉంటుంది. మనం దానికన్నా ఏం వ్యత్యాసం? అలాగే ఉన్నాం. పనికి మాలిన అన్ని మాలిన్యాలు నావే. పనికి మాలిన విషయాలనని నా ఇంద్రియాలకు భోజనం పెడుతున్నాను. చాలునా? పిగ్కి మనకి కంపారిజన్. పాపం పిగే ఏడుస్తుంది, మనిషితో ఎందుకు కంపేర్ చేశారు నన్ను, నేను మనిషి కన్నా చాలా బెటర్ అని. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ముండకం. భిద్యంతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాశ కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఎలాంటి కొటేషన్స్ అండి ఒక్కొక్క ఉపనిషత్తులోని, గీతలోని. భిద్యంతే హృదయ గ్రంథి, హృదయ గ్రంథులన్నీ ఛేదించబడ్డాయి. ఛిద్యంతే సర్వ సంశయా, అన్ని సంశయాలు కటైపోయి. ఏమిటి నాకున్న పెద్ద సంశయము? నేను ఎప్పుడు చచ్చిపోతాను, నేను జీవుడిని, నాకు మరణము, అవన్నీ పోతాయి, ఇవన్నీ వదిలేయాలి. సర్వ సంశయములు అవే. ఆ సంశయాలు ఛిద్యంతే క్షీయంతే చాస్య కర్మాణి. అప్పుడు కర్మలు ఏమై క్షీయంతే, పేరు కదా, కర్షయంతే, అది క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అప్పుడు ఆ వరము, శ్రేష్టమైనటువంటి పరాన్ని దృష్టే చూచి ఇంకా ఉంది. ఓకే. ఈశాన రిపుణుడు తులాకోటిక్వాణై కిలికిలితమీశాన రిపుణం. ఈశాన రిపుణుడు. ఈశానుడు అంటే ఎవరు? చైతన్యం. చైతన్యానికి ఆపోజిట్ ఏమిటి? అజ్ఞానం. జ్ఞానానికి ఆపోజిట్ ఏమిటి? అజ్ఞానం. అంటే ఏమిటి? మన్మథుడు. అంటే ఏమిటి? కోరికలు. కోరికలు అంటే ఏమిటి? జీవభావం. ఈశానరిపుడు అంటే జీవభావంలో ఉన్నటువంటి ఈ శర్మగాడు, వాడు ఈశాన రిపుణుడు.
వాడు జ్ఞానానికి ఆపోజిట్, అజ్ఞానం. అందెల శబ్దంతో కిలకిల నవ్వుతున్నట్ట, అజ్ఞానం పోయింది వాడికి. అందెల శబ్దంతో కిలకిల నవ్వుతున్నాడు. అద్వైత విమర్శ, ద బ్లిస్ ఆఫ్ లిబరేషన్. వెన్ వన్స్ you feel that you are not this body and you are the Chaitanya, then you feel liberated, and that bliss of liberation is given as Rupaka, as Kilikilitam Ishana Ripuna. మన్మథుడు నవ్వడం అంటే మన్మథుడు విజయం సాధించాడు, కోరికలు పెంచి పెరుగుతున్నాయని కాదు. అజ్ఞాన దశలో కోరిక శత్రువు బంధిస్తుంది. అజ్ఞాన దశలో మనస్సే నీకు శత్రువు. జ్ఞానం తెచ్చుకుంటే ఆ మనస్సే నీకు అత్యంత మిత్రుడు. ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. జ్ఞాన దశలో అమ్మవారి అనుగ్రహం కలిగినటువంటి తరుణంలో అదే కోరిక ఆనందంగా మారింది. ఇక కోరికలు లేని స్థితియే ఆనందం. అదే మన్మథుడు ఆనందించడం. అందెలరవళిది పదములదా. ఈ రవళి అక్కడ ఒక అమ్మవారు పెట్టుకున్న అందెల రవళి, ఆ పదాలను ఆ పాదాల దగ్గర ఉన్నటువంటి మూవల సవ్వడి, చిరుగంటల సవ్వడ. అంబరమందిన హృదయమదా. ఈ హృదయము భిద్యంతే సర్వసంశయా ఛిద్యంతే సర్వసంశయా భిద్యంతే హృదయ గ్రంథి క్షీయంతే చాస్య కర్మాణి అనేటటువంటి హృదయము పొందుతున్నటువంటి ఆనందమా ఈ రవళి. అందెల రవళిది పదములదా అంబరమందిన హృదయమదా. కిలకిల నవ్వు బ్రహ్మానందానికి సంకేతం. అందెల శబ్దము నాద బ్రహ్మము. అందెల శబ్దం అంటే ఓంకారం. ద్వైతం పోయి అద్వైతం సిద్ధిస్తే ఆనందం కాక మరి ఏమి మిగులుతుంది? ఎందుకు? నా స్వరూప లక్షణమే ఆనందము, సచ్చిదానందం కనుక. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. వెళ్ళారు భృగు గారు తండ్రి అయినటువంటి వారుని దగ్గరకు వెళ్ళి అడిగాడు, ఎలాగండి నా ఆత్మజ్ఞానం కావాలి? వెళ్ళి తపస్సు చేసుకురా. వెళ్ళాడు. ఇదిగో అన్నమయ్య కోసం పట్టుకున్నాడు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నమే బ్రహ్మము. మళ్ళీ మళ్ళీ తపస్సు చేసుకురా. మళ్ళీ వచ్చాడు. స తపస్తత్వా. మళ్ళీ వెళ్ళి ఆలోచన మళ్ళీ వచ్చాడు. వచ్చి ప్రాణం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ, తర్వాత విజ్ఞానం బ్రహ్మ. అయిపోయింది. మళ్ళీ వెళ్ళాడు లాస్ట్ సారి. వెళితే ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్. ఆనంద బ్రహ్మ ఇది వ్యజానాత్ అంటే ఆనందమే బ్రహ్మ అని చివరికి చెప్పాడు. ఆనందమే పరమానందం, అదే బ్రహ్మానందం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి. బ్రహ్మభూతుడైన వాడు, ప్రసన్నాత్ముడైన వాడు న శోచతి న కాంక్షతి. అది దేని గురించి ఏడవడు, ఏది కోరడు. ఇదే భగవద్గీత చిట్ట చివరి మాటలలో చెప్పినటువంటిది. 18వ అధ్యాయం. తులాకోటి కోణ అన్నారు. తులా కోటి కోణ. మామూలుగా అర్థం తుల అంటే మూవలు, అందెలకున్న మూవలు. కోటి అంటే అంచులు, అంటే మూవలు. అందెల చుట్టూ మూవలు ఉన్నాయి. కోణ అంటే గంటలు, సౌండ్, ధ్వని, గణగణ ధ్వని. తులాకోటి కోణ అంటే ఏమిటి? సూక్ష్మమైనటువంటి జ్ఞాన స్పందన, అంతర్మథనం, మేలుకొలుపు. ఆ అంతర్మథనం కలగగానే కిలికిలితం అంటే అహంకార భంగ సమయంలో విఘటనం జరిగి అంతర్గతమైనటువంటి చైతన్యాన్ని తెలుసుకుని కిలికిలితం ఈశాన రిపుణ. తులాకోటి క్వాణై కిలికిలితం ఈశాన రిపుణ అయింది. శ్లోకంలో పూర్తి అద్వైత సారాన్ని చూద్దాం. మృషా వైలక్ష్యం. మృష అంటే మర్చిపోవడం, జారుబాటు. అంటే మృష అంటే మర్చిపోవడం, లేకపోతే అబద్ధం, లేకపోతే మాయ, లేకపోతే అవిద్య. వైలక్ష్యం అంటే లక్ష్యం తన లక్షణం తెలుసుకోకుండా వేరే లక్షణం ఏదో అనుకోవడం. అతస్మిన్ తద్బుద్ధి. గోత్రస్ఖలనం.
అంటే పేరు మర్చిపోవడం, ఇంకో పేరు అనుకోవడం. నమితం అంటే వంగడం, అంటే అహంకారం. ఆ అహంకారం పతనం కావాలి. చరణకమలం అంటే జీవునికి శక్తి యొక్క ప్రేరణయే చరణకమలం తగలడం. లలాటే తాడయతి చైతన్య జాగరణం ప్రబోధం. దహనకృతం జ్ఞానాగ్నిలో జీవభావం దగ్ధమైంది. ఆ? జ్ఞానాగ్ని దగ్ధ కర్మ సర్వకర్మాణి చదువుకున్నాం. శల్యం ఉన్మూలనం. శల్యం అంటే ములుకు, ఎప్పటి నుంచో ఉంది. చిరాదంతశల్యం, చాలా కాలంలో నుంచి లోపల ఉన్న వాసనలు అవన్నీ ఉన్మూలనం అంటే పూర్తిగా కూకటి వేళతో పెకలించుకుపోవడం. వాసన నిర్మూలనం, వాసన సంహారం. ఈశాన రిపు అంటే నేను ఈశానుడను కాను, ఈశాన రిపుడను, నేను ఆత్మను కాను, అనాత్మను అనే భావము, అహంకారము పోయింది. అహంకార లయం అవడమే కిలికిలితం స్వరూప స్ఫురణ. మృషా వైలక్ష్యం అవిద్య గోత్రస్ఖలనం నమితం అహంకార పతనం. చరణకమలం శక్తి ప్రేరణ. లలాతే తాడయతి చైతన్య జాగరణ ప్రబోధ చంద్రోదయం ప్రబోధ సుధాకరం. దహనకృతం జ్ఞానాగ్నిలో జీవభావం దగ్ధం. శల్యం ఉన్మూలనం, వాసన నిర్మూలనం. ఈశాన రిపు అహంకార భావము పూర్తిగా లయమవడం. కిలికిలితం స్వరూప స్ఫురణ. ఇప్పుడు నిధిధ్యాసన చేద్దాము. జాగ్రత్తగా కూర్చోండి. ఓం మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాత్ అంతశల్యం దహనకృతం ఉన్మీలితవత తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణం. మృషాకృత్వా అవిద్య నిరసన అసత్య ఉపాధుల అధృడత. అంటే మృషాకృత్వ అంటే ఈ అవిద్య ఒక మృష, ఒక మిథ్య, ఒక విత్తథం అని దానిని నిరసించుకోవడం. అసత్యమైనటువంటి ఉపాధుల మీద దృఢత్వం లేనివని తెలుసుకోవడం నిధిధ్యాసనం. తరువాత గోత్రస్ఖలనం అంటే అహంకారంతో నేను ఫలానా ఫలానా అనేటటువంటి దేహభావాన్ని విడిచిపెట్టడం. అనాత్మ అభిమానాన్ని, అభినివేశాన్ని విడిచిపెట్టడం. వైలక్షణమితం నేను విలక్షణంగా స్వరూపం నుంచి దూరంగా వచ్చేసాను. స్వరూప విచారణ చేసి ఆత్మనాత్మ వివేచనతో అన్యథా గ్రహణాన్ని, అగ్రహణాన్ని పోగొట్టుకొని ఆత్మభావంలో ఉండడం. లలాటే భర్తారం చరణకమలే తాడయతి చైతన్యోదయం. శక్తి ద్వారా ఆజ్ఞాచక్రం దగ్గర జాగరణ. చిరాదంతశల్యం వాసన సంహారం. జ్ఞానాగ్ని ద్వారా ఆ మొలుకు బీజం కూడా నిర్మూలమవడం. దహనం. ఈశాన రిపుణ అహంకారం లయమవడం, అహంకార విఘటన. అప్పుడు కిలికిలితం స్వరూప స్ఫురణ, ఆత్మ ప్రకాశం. తర్వాత మరి శబ్దాలు ఉండవు. వృషాకృత్వ గోత్రస్ఖలన వైలక్షణమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతశల్యం దహనకృతం ఈశాన రిపుణ కిలికిలితం. ఏమీ ఉండవు. సమాధి స్థితి సమ్యక్ అతీతి సమాధి. ఏదైతే చక్కగా ఆత్మజ్ఞానంలో ఉండడము అదే నిశ్చల నిశ్శబ్ద ఆత్మస్థితి. అహమస్మి 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 అహమస్మి. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ